తెలంగాణ రాజకీయాల్లో అన్నీ తానే నడిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కష్టకాలమే వచ్చి పడింది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో కర్త కర్మ క్రియ తానే కేంద్రంగా రాజకీయాలు నడుపుకున్న పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే తనకు శత్రువులు ఎవరు ఉండాలనో కూడా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకొని పలానా వాళ్ళు శత్రువులుగా పెట్టుకొని అనుకూల శత్రువులను పెట్టుకొని ఈ రాజకీయాలు నడిపిన పరిస్థితి చూసాం. అవతలి వాళ్ళు ఏం మాట్లాడాలి, పత్రికల్లో ఏం హెడ్లైన్స్ రావాలి, మీడియాలో ఏం కంటెంట్ ఉండాలి అనే విషయం కూడా శాసించే స్థాయికి కేసీఆర్ రాజకీయం వెళ్ళి ఇప్పుడు ఫినిక్స్ పక్షిల కుప్పగూలిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకోవడం అంటే ఇదే మరి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఉండే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేది ఉండే. ఈ రాజకీయాలు అంటే ఇలా సింపుల్గా చెప్పాలంటే అమ్మడం, కొనడం, ఇవ్వడం, తీసుకోవడం అనే ఒక 4 అంశాలపైన మాత్రమే రాజకీయాలు నడుస్తున్న ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వకు కేసీఆర్కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన కోటరీలో ఉన్నటువంటి ముఖ్యంగా తన కోటరీలో ఉన్నటువంటి ప్రధానంగా ఒక 4-5 కుటుంబ సభ్యులు చేసిన అవినీతి కార్యక్రమాలకు కేసీఆర్ ఆమోదం ఉందా లేదా, ఈ అవినీతిలో కేసీఆర్ భాగస్వామ్యం ఎంత, లేకపోతే అన్నీ తెలిసి కూడా ధృతరాష్ట్రుడిలాగా కేసీఆర్ ఉండిపోయిందా అన్న విషయంకి లోతుగా ఇంకా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో కేసీఆర్ తన కవిత జైలు పాలైన విషయం మనకు తెలిసిందే. మరో పక్క ఇటు భూకుంభకోణాలలో ధరణి భూకుంభకోణంలో మరో తన వరుసకు కుమారుడైన సంతోష్ రావుపై కేసు కూడా నమోదు అయ్యి విచారణ దశలో అది కూడా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కేసీఆర్ పైన కూడా అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు ప్రమేయంపై కూడా కొంత దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. శాఖల వారీగా దర్యాప్తు చేస్తూ అసలు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పాలన ఈ 5 ఏళ్ల పాలన కాలం అంతా కూడా కేసీఆర్ దర్యాప్తుపైనే దృష్టి సారించినా కూడా సమయం సరిపోని పరిస్థితులు ఉండడంతో ఇప్పుడు కేసీఆర్కు చాలా కష్టకాలమే వచ్చి పడిందని చెప్పాలి. ఎందుకంటే నమ్ముకున్న నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. విధేయులుగా వీర విధేయులుగా జబ్బలు చరుచుకున్నటువంటి నేతలందరూ కూడా ఇలా కేసీఆర్కు ఉన్న పరిస్థితిని చూసి దూరం అయిపోతున్న పరిస్థితి ఉంది. కేసీఆర్ ఫోన్ చేస్తే కూడా లేపని పరిస్థితి ఉంది. కేసీఆర్ని కనీసం పరామర్శించిన పరిస్థితి లేదు. కేసీఆర్ని కలిస్తే దర్యాప్తు సంస్థలకు మాపై ఏడనుమానం వస్తుందని చెప్పి చాలామంది నేతలు కూడా కేసీఆర్ని కలవని పరిస్థితి ఉంది. కేసీఆర్కు పెద్ద దిక్కుగా ఉన్న కేకే ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ వైపు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఇప్పటికే కాంగ్రెస్తో చర్చలు పూర్తయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు పోయారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా వరుసలో ఉన్నారు, పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్కు కష్టకాలమేనే చెప్పాలి.